మచిలీపట్నం పోర్టు పూర్తవుతుందా లేదా, ఇది నాకు అవగాహన ఉన్నంత వరకు ఇప్పటికీ ఒక 15-20 ఏళ్ళ నుండి నేను వార్తలు రాస్తూనే ఉన్నాను. 30 ఏళ్ల క్రితం నేను ఫీల్డ్లోకి వస్తే, నేను తేజ టీవీలో పనిచేసినప్పుడు 2000 సంవత్సరం నుంచి రాస్తూనే ఉన్నా స్టోరీలు, ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళటం పరిస్థితి ఏంటి అన్నటువంటి. అదేమో యాంకరేజ్ పోర్ట్ అవుతుంది కానీ డైరెక్ట్ పోర్ట్ కాదు. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి నోస్ అంటారు, ఒకప్పుడు అదే ప్రధానమైనటువంటి పోర్టు మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో, అది కాస్త 77 దివసం ఒప్పినప్పుడు మూసుకుపోయింది, నోస్ మూసుకుపోయింది. కాబట్టి అక్కడికి డైరెక్ట్గా వచ్చి షిప్ ఉండదు, కొద్ది దూరంలో పార్క్ చేసి అక్కడికి స్టీమర్ల ద్వారా తీసుకొచ్చి దిగుమతి చేయాలి. దానికి పోర్టు ఏర్పాటు అన్నటువంటి దానికి గతం నుంచి అక్కడ మచిలీపట్నంలో పోర్టు సెట్ అయితే అత్యంత అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కృష్ణా జిల్లా మొత్తం కూడా అటు విజయవాడ ఈ రూట్ అంతా కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వేలాది లారీలు వస్తాయి, అట్లాగే ఓ పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కిందకి తయారైపోతుంది. మచిలీపట్నంలో ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అది దశాబ్దాల తరబడి కలగానే మిగిలిపోతుంది. అప్పట్లో చంద్రబాబు గారి టైంలో ఒక ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ని ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి హయాంలో మారితే, రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి మళ్ళీ చంద్రబాబు గారి టైంలో ఇట్లా మారుతానే వస్తుంది. కాంట్రాక్టర్లు మారుతున్నారు ఎప్పటికప్పుడు. భూసేకరణ, ఒకళ్ళు 100 ఎకరాలంటే ఇంకోళ్ళు 300, ఇంకొకళ్ళు 500, ఇంకోళ్ళు 3000, ఇంకోళ్ళు 5000, ఇట్లాగా వెళ్ళి, అంటే పోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుని స్థలంలో నొక్కేయాలని చూసేటటువంటి పరిస్థితుల్లోకేమో ఆ కాంట్రాక్ట్ అడుగుతున్నటువంటి వాళ్ళు. అదే సందర్భంలో అది ప్రైవేట్కి ఇవ్వడం కరెక్టా కాదా అన్న చర్చలు ఇలాగే దశాబ్దాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ పోర్టుల నిర్మాణంలో భాగంగా మెగా సంస్థ దాన్ని కాంట్రాక్ట్ తీసుకుంది. అంతకుముందు నవయుగ, రాజశేఖర రెడ్డి హయాంలోనే నవయుగాకి తీసుకున్నది అప్పుడు, కానీ ఆ తర్వాతన పూర్తి చేయలేదు. ఈలోపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన టైంలో కూడా స్థలం ఎక్కువ కావాలని అడగటం, భూసేకరణకు సంబంధించి రంగంలోకి దిగితే అక్కడ పబ్లిక్ ఎదురు తిరగడం, అప్పుడు పేర్ని నాని వాళ్ళ పక్షా నుండి పోరాటం, ఆ తర్వాత భూసేకరణకు సంఖ్యను తగ్గించుకుని భూసేకరణ ఇటు మెగా వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద వార్తలు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టుకి సంబంధించి మెగా కోసం మెగా అంచనాలు రూపొందించేశారు. మచిలీపట్నం పోర్టు పనులు 1868 కోట్లకే నవయుగ చేస్తామంది, 5515 కోట్లకు పెంచేసింది జగన్ ప్రభుత్వం, మెగాకి అప్పగించింది అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు మెగాని ఆపేసేసి మళ్ళీ నవయుగాకి ఇస్తారా చూడాలి. దాంతో మళ్ళీ మొదటికి వస్తుంది, ఫస్ట్ నుంచి కూడా బిగిన్ అవుతుంది. పోర్టు నిర్మాణం ఇప్పుడు ఒకటే ఆరంభమయ్యి కొంతవరకు నడిచింది, మళ్ళీ ఆగితే మళ్ళీ మొదటికి రెడ్డొచ్చే మొదలెట్టేలాగా తయారవుతుందా, లేకపోతే వీళ్ళతోనే పూర్తి చేస్తారా చూడాలి.